శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్ ఎగ్జామ్ గురించి సోషల్ సబ్జెక్టుకి సంబంధించి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుమారు 2 సంవత్సరాల నుండి పాఠ్యాంశంగా ఉన్నది ఏది? సుమారు 2 సంవత్సరాల నుండి పాఠ్యాంశంగా ఉన్నటువంటి హిస్టరీ ఉన్నది ఏది అని అడిగితే చరిత్ర. ఈ చరిత్ర అనేటువంటిది 200 సంవత్సరాల నుంచి సుమారుగా 200 పాఠ్యాంశంగా ఉంది. అదేవిధంగా కన్యాకుమారి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశ నగరం ఇది. కన్యాకుమారికి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశ నగరం ఏది? అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశ నగరం కన్యాకుమారి. కన్యాకుమారి అంటే అనేది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారతదేశ నగరం కన్యాకుమారి. కన్యాకుమారి అనేది భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న భారతదేశ నగరం. జేడబ్ల్యూ గార్నర్ రాజ్యంతో ఆరంభమై రాజ్యంతో అంతమయ్యేది ఏది? జేడబ్ల్యూ గార్నర్ ప్రకారము జేడబ్ల్యూ గార్నర్ ప్రకారము రాజ్యంతో అంతం ప్రారంభమయ్యేది, రాజ్యంతో అంతమయ్యేది. రాజ్యంతోనే ఆరంభమవుతుంది, రాజ్యంతోనే అంతమయ్యేది. రాజనీతి శాస్త్రం అనేది రాజ్యంతోనే ఆరంభమవుతుంది, రాజ్యంతోనే అంతమవుతుందని ఎవరు చెప్పారు? జేడబ్ల్యూ గార్నర్. అదేవిధంగా హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి ఎవరు? హెరోడోటస్ ఎవరు అంటే ప్రశ్న ఏ విధంగా ఇవ్వచ్చు, మిమ్మల్ని కన్విన్స్ చేసి మీకు టాలెంట్ బయట తెలివి. హెరోడోటస్ ఎవరు? చరిత్ర పితామహుడు. హెరోడోటస్ చరిత్ర పితామహుడు. ఏజీ సుల్తానీని అనేటువంటిది ఏది? ఏజ్ టు సుల్తానీ అనేది ఏంది? హౌస్ టు సుల్తానీని అనేటువంటిది ఏమిటి? హౌస్ ఈ టు సుల్తానీని అంటే అనేది ఏమిటి? హౌస్ ఈ టు సుల్తానీని అనేటువంటిది ఏమిటి? హౌజీ సుల్తానీని అనేటువంటిది ఏమిటి? రాజుగారి జలాశయం పేరు. హౌజీ సుల్తానీని అనేటువంటిది రాజుగారి జలాశయం పేరు హౌజీ సుల్తానీని. అదేవిధంగా 1918 యంగ్ ఇండియా పత్రిక బాధ్యత చేపట్టినవారు. యంగ్ ఇండియా పత్రిక బాధ్యత 1918. ఈ 1918లో యంగ్ ఇండియా పత్రిక బాధ్యత చేపట్టిన వారు ఎవరు? యంగ్ ఇండియా పత్రిక 1918 యంగ్ ఇండియా పత్రిక బాధ్యత చేపట్టింది ఎవరంటే మహాత్మా గాంధీ. అయితే మహాత్మా గాంధీ యంగ్ ఇండియా బాధ్యతలు 1918లో పట్టుకున్నాడు. ఇంకా బిట్లు మీరు రకరకాలు తయారు చేసుకోవచ్చు. అదే నవజీవన్ పత్రిక స్థాపించింది ఎవరు? నవజీవన్ పత్రిక
నవజీవన్ పత్రిక స్థాపకుడు ఎవరు, స్థాపించింది ఎవరు? నవజీవన్ పత్రిక స్థాపించింది ఎవరంటే నవజీవన్ పత్రిక మహాత్మా గాంధీ. ఇప్పుడు యంగ్ ఇండియా పత్రిక బాధ్యతలు చేపట్టాడు, స్థాపించడం. యంగ్ ఇండియా పత్రిక బాధ్యతలు చేపట్టింది మహాత్మా గాంధీ గారు ఎప్పుడైనా 1918. నవజీవన్ పత్రిక స్థాపించింది ఎవరంటే మహాత్మా గాంధీ. అదేవిధంగా ది పెకింగ్ గెజిట్ అనేది ది పెకింగ్ గెజిట్ అనేది ఏమిటి? ది పెకింగ్ గెజిట్ అనేది ఏమిటంటే ఇది ఒక పత్రిక. ది పెకింగ్ గెజిట్ అనేది ఒక పత్రిక. ఎక్కడ ప్రచురించారు? ఎక్కడ ప్రచురితమైందంటే చైనా. ఇది పత్రిక. ది పెకింగ్ గెజిట్ అనేది ఒక పత్రిక. ఎక్కడ ప్రచురితమైందంటే చైనా. ఎక్కడ? చైనాలో ప్రచురితమైంది. అదేవిధంగా ఏపీలో కృష్ణా పత్రిక. ఏపీలో కృష్ణా పత్రిక ఏపీలో కృష్ణా పత్రిక అనేటువంటిది డాష్ అంటాడు. ఏపీలో కృష్ణా పత్రిక అంటే డాష్ అంటాడు. ఏంది ఏపీలో కృష్ణా పత్రిక అనేది? మొదటి దినపత్రిక. ఏపీలో కృష్ణా పత్రిక మొదటి దినపత్రిక. లేకపోతే ఏపీలో మొదటి దినపత్రిక కృష్ణా పత్రిక. కృష్ణా పత్రిక ఎవరు? ఈ కృష్ణా పత్రిక స్థాపకులు ఎవరంటే ముట్నూరి కృష్ణారావు. ముట్నూరి కృష్ణారావు ఈ కృష్ణా పత్రిక స్థాపకులు. ఇప్పుడు మొదటిది ఏపీలో కృష్ణా పత్రిక అనేది మొదటి దినపత్రిక. దీన్ని ముట్నూరి కృష్ణారావు స్థాపన. ఆలం ఆరా అనేటువంటిది ఆలం ఆరా. ఈ ఆలం ఆరా అనేది ఏమిటి? ఇది ఒక టాకీ చిత్రం. ఆరా అనేది టాకీ చిత్రం. ఆలమార్ అంటే ఒక టాకీ చిత్రం. దీని నిర్మాత ఎవరు? ఆలమార టాకీ చిత్రం నిర్మాత ఆలమార నిర్మాత ఎవరు? ఇరానీ. టాకీ చిత్రం నిర్మాత ఇరానీ. టాకీ చిత్రం ఆలమార నిర్మాత ఇరానీ అని అతను. అదేవిధంగా సోడియం క్లోరైడ్ సాధారణ పేరేంది? సోడియం క్లోరైడ్ అనేటువంటి సాధారణ పేరు తీసేయలేకపోతే. సోడియం క్లోరైడ్ సాధారణ పేరు ఉప్పు. సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు. లవణీయత అనగా లవణీయత అనగా 1000 గ్రాముల సముద్రపు నీటిలో కరిగి 1000 గ్రాముల సముద్రపు నీటిలో కరిగి 1000 గ్రాముల లవణీయత అంటే ఏంటంటే 1000 గ్రాముల సముద్రపు నీటిలో కరిగి ఉన్న లవణాల మొత్తం. 1000 గ్రాముల సముద్రపు నీటిలో కరిగి ఉన్న లవణాల మొత్తం ఏంది? లవణీయత మొత్తంను 1000 గ్రాముల సముద్రంలో కరిగి ఉన్న లవణాల మొత్తంను లవణీయత అంటారు. ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ కట్టడం వీరి కాలంలో. ఇప్పుడు కుతుబ్ మినార్ కట్టడం అనేది కుతుబ్ మినార్
కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ అనేటువంటి కట్టడము ఎవరి కాలంలో పూర్తయింది? ఇల్టుట్మిష్. కుతుబ్ మినార్ కట్టడం ఎవరి కాలంలో పూర్తయింది? పూర్తి చేసింది ఎవరు? ఇల్టుట్మిష్ కాలంలో పూర్తయింది. మార్కో పోలో ఆంధ్రదేశాన్ని ఎవరి కాలంలో దర్శించారు? మార్కో పోలో ఆంధ్రదేశంలో ఎవరి కాలంలో దర్శనం పొందారు? ఆంధ్రదేశాన్ని మార్కో పోలో ఏ రాజుల కాలంలో ఆంధ్రదేశాన్ని దర్శించారు? మార్కో పోలో ఏ రాజుల కాలంలో ఆంధ్రదేశాన్ని దర్శించారంటే కాకతీయుల కాలంలో మార్కో పోలో ఆంధ్రదేశాన్ని దర్శించారు. జేమ్స్ హర్గిల్స్ స్పిన్నింగ్. ఇప్పుడు ఈ యొక్క మార్కో పోలో అనే అతను ఏ దేశీయుస్తుడు? ఎవరంటే మార్కో పోలో విదేశీయుడు. ఏ దేశానికి చెందినవాడు అంటే ఇటలీ. ఈ ఇటలీ దేశానికి చెందిన మార్కో పోలో కాకతీయుల కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించారు. అదేవిధంగా జేమ్స్ హర్గిల్స్ తర్వాత జేమ్స్ హర్గిల్స్ స్పిన్నింగ్ జెన్సీ. జేమ్స్ హర్గిల్స్ అనే అతను ఏమి కనిపెట్టాడు? జేమ్స్ హర్గిల్స్ అనే అతను ఏమి కనిపెట్టాడు? స్పిన్నింగ్ జెన్సీ అనేటువంటి యంత్రాన్ని కనిపెట్టాడు. స్పిన్నింగ్ జెన్సీ అనే యంత్రాన్ని కనిపెట్టింది ఎవరంటే జేమ్స్ హర్గిల్స్. 90 డిగ్రీల అక్షాంశము. బిందువు అంటే ఏమిటి? 90 డిగ్రీల అక్షాంశము. 90 డిగ్రీల అక్షాంశం ఒక బిందువు, లేదా బిందువు అయినా 90 డిగ్రీల అక్షాంశం. 90 డిగ్రీల అక్షాంశం వచ్చిన బిందువు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.